సార్ మోస్ట్ ఆఫ్ ద ఈ మధ్య జరుగుతున్నటువంటి ఒకటి సార్, మనకు వీడియో కాల్ వస్తుంది సార్. ఒక పర్సన్కి ఒక వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్లో అవతల పర్సన్ యూనిఫామ్ వేసుకుని ఉంటారు. పైన డిఎస్పీ ఎస్పీ స్థాయిలో ఉన్నట్టు వాళ్ళు యూనిఫామ్ వేసుకుని ఉంటారు. చుట్టూ మనకు జాతీయ జెండా, పోలీస్ జెండాలు ఇవన్నీ ఉంటాయి. సో వీడియో కాల్ యాక్సెప్ట్ చేసేటువంటి ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో అది చూసి నిజం అనుకుంటారు. వారు చెప్పేటువంటి మీరు పలానా ఒక డ్రగ్ కేసులో ఇరుక్కున్నారు అవి ఇవి అని చెప్పి వాళ్ళు బెదిరించడము, వీళ్ళు అది నమ్మి డబ్బులు కట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఫస్ట్ అవేర్నెస్ ఏ విధంగా అంటే జనాలకు రావాలి? వాస్తవం సార్, కొంత డిజిటల్ అరెస్ట్ అని మధ్యలో చాలా వైరల్ అయింది సార్. ఇట్లానే సేమ్ సార్, ఇప్పుడు మన స్టూడియోలో ఎట్లయితే ఉన్నదో సేమ్ ఒక స్టూడియోని సెటప్ చేసుకుని ఉంటారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడో ఉన్నటువంటి ఇప్పుడు నేను చాలా అరెస్ట్లు చూసుంటాం కదా సార్. ఇప్పుడు అరెస్ట్ అనేది ఎట్లుంటుంది, పోయి పర్సన్ని డైరెక్ట్ మనం టచ్ చేసి అరే బాబు రండి, మీరు అయ్యారండి, మీకు ఇట్లున్నది, లేకపోతే బాబు ఇది ఉంది, నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నావు అని ఫిజికల్గా మనం దగ్గరికి ఇంటికి వెళ్తాం, లేదా పోలీస్ స్టేషన్కి పిలిపిస్తాం. అంతే తప్ప డిజిటల్గా ఎక్కడ కూడా ఫోన్ చేసి నేను అరెస్ట్ చేస్తాం అనేది ఉండదు. అంటే జనాలు వాళ్ళు ఏదో మిస్టేక్ చేసి ఉంటారు. ఆ మిస్టేక్ని కప్పిపుచ్చుకోవడానికి కోసం నేను ఎక్కడి నుంచో ఫోన్ చేస్తున్నా, యూనిఫామ్ కనబడగానే ఆ యూనిఫామ్ ఇక్కడిది ఆ లోకల్దా ఇదంతా ఇబ్బంది అనిపిస్తే ఎట్లాగో నువ్వు అరెస్ట్ చేస్తున్నావు, నీదో తప్పు జరిగిందని నువ్వు ఫీల్ అయితే, గిల్టీ ఫీల్ అయితే ఒక నిమిషం ఆలోచించి నువ్వు బయటకు వచ్చి ఒక 100కి ఫోన్ చేస్తే సరిపోతుంది కదా సార్. మేము లోకల్ పోలీస్ ఉన్నాం కదా. ఒకవేళ నీకు ఫోన్ చేసినటువంటి వ్యక్తి లోకల్ పోలీస్ అయితే నిజమే అరెస్ట్ అనేది అనుకుంటున్నట్లయితే నువ్వు 100కి ఫోన్ చేసినా కూడా తప్పేం లేదు కదా. 100కి ఫోన్ చేస్తారు, మనకి ఇట్లా కాల్ వచ్చింది, మీరేనా, నేను లోకల్ పోలీస్ నేను ఈ పరిధిలో ఉన్నాను సార్, నాకు ఇట్లా వచ్చిందంటే మేము మా యొక్క అసిస్టెంట్స్ తీసుకోవచ్చు కదా, లేకపోతే మా యొక్క సలహా తీసుకోవచ్చు కదా. 100 ఇప్పుడు ఎంత అవగాహన కల్పిస్తున్నాం సార్, 100కి ఫోన్ చేయండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా అని అంటున్నాం. ఇక్కడ వచ్చేసరికి ఎందుకు చేస్తలేరో మాకు అర్థం అవ్వట్లేదు సార్. అది